హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరికి ఒక ముఖ్య గమనిక ఏంటి అంటే మన ఛానల్ అడ్మిషన్ గైడెన్స్ అయితే ఇస్తుందన్నమాట. సో నేను పెట్టింది ఛానల్ మీ కొరకే. ఎందుకు అంటే చాలామంది మిస్ అవుతున్నారు, డేట్స్ ఇంపార్టెంట్ డేట్స్ తెలియక మిస్ అవుతున్నారు అని చెప్పేసి నేనైతే ఛానల్ అయితే స్టార్ట్ చేశాను. సో ఇందులో ముఖ్య భాగంగా ఏంటి అంటే చాలామంది మిత్రులు ఈవెన్ దో వాళ్ళకి జేఈఈలో మంచి మార్క్స్ వచ్చినా, మంచి పర్సెంటేజ్ వచ్చినా కానీ వాళ్ళు సరి టైంలో వాళ్ళు అడ్మిషన్ కౌన్సిలింగ్కి అప్లికేషన్ చేసుకోకుండా, అడ్మిషన్ సరిగ్గా చేసుకోకుండా వాళ్ళు మిస్ చేసుకున్నారు కాలేజెస్. సో అందుకొరికి నేను టాప్ మోస్ట్ కాలేజెస్ ఇన్ హైదరాబాద్, సో ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఆల్ ఓవర్ తెలంగాణలో ఉన్నటువంటి మన మిత్రులందరికీ ఈ హైదరాబాద్లో చదువుదాం అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఇంజనీరింగ్ వచ్చేసి హైదరాబాద్లోనే చేయాలనుకుంటారు. సో వీళ్ళందరికీ ఒక్కటి ఏంటి అంటే టాప్ కాలేజెస్ హైదరాబాద్లో ఏమేమి ఉన్నాయి, సో అవన్నీ గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు మీరు కనుక మీకు మొన్న జేఈఈ జనవరి సీజన్లో మంచి మార్క్స్, మంచి పర్సెంటేజ్ వస్తే కనుక సో దెన్ ఇట్స్ హ్యాపీ. అండ్ నెక్స్ట్ ఫర్దర్గా మళ్ళీ మీరు జేఈ అడ్వాన్స్ రాసినా, లేదంటే రేపటి రోజున మళ్ళీ ఏప్రిల్లో ఉంటుంది కదా జేఈ ఏప్రిల్ సీజన్, సో అది రాసినా కానీ మీకైతే ఫస్ట్ తెలిసి ఉండాలన్నమాట కాలేజెస్ ఏవి ఉన్నాయి, అందులో టాప్ కాలేజెస్ ఏవి. సో టాప్ కాలేజెస్ అని వీటిని ఎందుకు అంటున్నాం, సో వీటి తర్వాత ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి, ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉన్నటువంటి కాలేజెస్ ఏంటి. సో ప్రతి ఒక్కరికి ఒకటి ఏంటి అంటే ఈవెన్ దో హండ్రెడ్స్ ఆఫ్ కాలేజెస్ ఉన్నా కానీ ఇవే ఎందుకు టాప్ అనేసి మీకు అయితే తెలియాలి. కాబట్టి నేను ఈ వీడియోలో అయితే ఆ పాయింట్స్ అనేవి డిస్కస్ చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకు అని అంటే ఈ వీడియో ముఖ్యంగా వచ్చేసి పేరెంట్స్ చూస్తారు. సో ఫస్ట్ వచ్చేసి పిల్లలు చూడరు అనమాట, స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడరు. సో హూ ఆర్ విల్లింగ్ టు స్టడీ ఇన్ దీస్ కాలేజెస్ దే డోంట్ సీ, బట్ దేర్ పేరెంట్స్ విల్ వాచ్ దిస్ వీడియో. ఓకే, దాట్స్ ఓకే. ఇది ఎందుకు అంటే హైదరాబాద్లో వచ్చేసి టాప్ 10 ఇంజనీరింగ్ కాలేజీలను ఎందుకు పెట్టానంటే, సో ఇందులో మీరు మీ పిల్లలు చదివించాలంటే ఆల్మోస్ట్ ఆ కాలేజ్లో చదవాలంటే మనకి ఎంత కాస్ట్ అవుతుందంటే, ఫ్రీ సీట్ వస్తే ఇట్స్ ఓకే, బట్ ఫ్రీ సీట్ రాకపోతే ఎంత కాస్ట్ అవుతుంది అని అంటే ఫ్రెండ్స్ నియర్లీ మీకు వచ్చేసి ఈ యొక్క ప్రతి ఒక్క కాలేజెస్ ఇప్పుడు ఈ చెప్పబోయే కాలేజీలో నియర్లీ 30 to 35 lakhs రూపీస్ అయితే డెఫినెట్గా అవుతాయి. సిఎస్సి బ్రాంచ్ అయినా, ఈసీ బ్రాంచ్ అయినా, మెకానికల్ అయినా, మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నిటికి. సో అండ్ ఇందులో వచ్చేసి మేజర్గా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఉండవు అనమాట, 1-2 అలా ఉంటాయి కానీ సో ఎక్కువ ఉండవు, అన్నీ కన్వీనర్ కోటా సీట్తో నింపేస్తారు. సో ఇవి డెఫినెట్గా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఆ కాలేజెస్ ఏంటి, అవేంటి అని చెప్పేసి. ఎందుకంటే రేపు రోజున కౌన్సిలింగ్ టైంలో ఈ కాలేజెస్ నేమ్స్ మీకు ఇట్లా అనగానే గుర్తొస్తాయి అనమాట. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో నేను ఫాస్ట్గానే ముగించేస్తాను, ఎందుకంటే మీకు కూడా బోర్ అనేది కొట్టకూడదు కాబట్టి నేను ఫాస్ట్గానే ఎండ్ చేసేస్తాను. సో ప్లీజ్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆలోచనలో పెట్టుకోండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఫస్ట్ వచ్చిన కాలేజ్ ఏంటి అంటే సిబిఐటి అనమాట. సిబిఐటి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసి మనకి ఇందులో కనుక ఆల్మోస్ట్ మీరు కనుక చూసుకున్నట్టయితే మనకి ఇందులో 30 lakhs అయితే అవుతాయి ఫ్రెండ్స్ చదవాలంటే ఇందులో. ఓకేనా, సో దీని వాల్యూ వచ్చేసి 30 lakhs కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇందులో కనుక మీరు సీట్ సంపాదిస్తే ఇట్స్ చాలా గ్రేట్ అనమాట. ఓకేనా, సిఎస్సి బ్రాంచ్, ఈసీ బ్రాంచ్కి అంత అవుతాయి. సో మిగతా బ్రాంచెస్కి అయితే కొంచెం తక్కువ అవుతాయి అనమాట, నియర్లీ 25 lakhs 20 lakhs అలా అవుతాయి. బట్ మనది మేజర్గా ఫోకస్ దేనిపైన ఉంటుందంటే సిఎస్సి, ఈసీ బ్రాంచ్ పైన ఉంటుంది కాబట్టి, ఇంజనీరింగ్ కాలేజ్ కాబట్టి, సో వీటిపైన మనమైతే అనాలిసిస్ చేసి అమౌంట్ అయితే చెప్పేస్తాను. ఓకేనా, సో ఇది వచ్చేసి సిబిఐటి అనమాట. ఫస్ట్ ప్లేస్లో ఉంది సిబిఐటి ఫ్రెండ్స్. ఇన్ ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఉన్నటువంటి టాప్ మోస్ట్ కాలేజ్లో ఫస్ట్ ప్లేస్కి వచ్చింది సిబిఐటి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్లో వచ్చేది ఏంటి అంటే వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. దీంట్లో కూడా సేమ్ 30 lakhs అయితే అవుతాయి. సో నేను ఇప్పుడు చెప్పబోయే కాలేజ్ అన్నిటికీ 30 lakhs అయితే అవుతాయి అనమాట. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్. నెక్స్ట్ వచ్చే కాలేజ్ ఏంటంటే విఎన్ఆర్ విజేఐటి. సో విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది వచ్చేసి మనకి బాచుపల్లిలో ఉంటుంది, అవుట్స్కట్స్లో అక్కడ. సో ఇది వచ్చేసి విఎన్ఆర్ కాబట్టి ఇందులో కూడా సేమ్ అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఎలాంటి మీకు ఫీజు వ్యత్యాసంలో ఎందుకు చెప్తున్నానంటే, సో మీరు ఇందులో సీట్ సంపాదించారనుకోండి, సో మీరు అంత అమౌంట్ అనేది ఇప్పుడే మీరు ఎర్న్ చేసినట్టు అనమాట. సో అందుకొరకు ఇందులో చదవాలంటే అంతగా అమౌంట్ పెట్టాల్సి వస్తుండే. సో లైక్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఒక సీట్ కొంటున్నాం, లైక్ మెడికల్ సీట్ కొంటున్నాం, నీట్ రాశారు, క్వాలిఫై అయ్యారు, జస్ట్ సీట్ రాలేదు, బట్ కొంటున్నారు సీట్ ఎంత 1 crore రూపీస్. దాని వాల్యూ ఎంత మెడికల్ సీట్ది 1 crore. అంటే అతను ఇన్ కేస్ గవర్నమెంట్ కోటాలో సీట్ సంపాదించాడు అనుకో, అతను ఆ 1 crore వచ్చేసి సంపాదించినట్టు కదా. సో ఇన్ కేస్ అదే చెప్తున్నాను, ఇప్పుడు ఈ కాలేజ్లో మీరు కనుక సీట్ సంపాదించారనుకోండి త్రూ కౌన్సిలింగ్, మీరు ఆ 30 lakhs రూపీస్ అనేవి ఎర్న్ చేసినట్టు అనమాట. సో అది. సో థర్డ్ ప్లేస్లో వచ్చేసి విఎన్ఆర్ విజేఐటి. ఫోర్త్ ప్లేస్లో వచ్చేసి చూసుకున్నట్టయితే ఫ్రెండ్స్ నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ ఫర్ ఉమెన్ అటానమస్ అని చెప్పేసి ఉమెన్స్ కాలేజ్ అని కూడా అంటారు ఈ యొక్క కాలేజ్ని. సో నారాయణమ్మ స్టాండ్స్ ఇన్ 4th place అనమాట. నెక్స్ట్ వచ్చేసి 5th ప్లేస్లో వచ్చేసి సివిఆర్ కాలేజ్ ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నాను,
సివిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, ఇది వచ్చేసి మనకి 5th ప్లేస్లో ఉంటుంది. సో ఇవన్నీ చెప్పేటి ఏంటి అంటే అకార్డింగ్ టు స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్ అండ్ అవుట్కమ్ ఆఫ్ ద కాలేజెస్ మనమైతే ఇందులో అయితే ఇప్పుడు చెప్తున్నాం అనమాట. ఎందుకు అంటే సో ఇప్పుడు డైలీ అంటే ఇయర్లీ చూసుకున్నట్టయితే మనకి ప్లేస్మెంట్స్ అండ్ కాలేజ్ యొక్క ప్రియారిటీ ఎలా పెరుగుతుంది, సో దాన్ని అనాలిసిస్ చేసుకొని మనమైతే చెప్తున్నాం అనమాట. ప్లేస్మెంట్స్ అలా ఉంటాయి ఈ యొక్క కాలేజ్లో చదువుకుంటే, టాప్ కాలేజ్ కాబట్టి ప్లేస్మెంట్స్ కూడా అలానే ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్మెంట్స్ని బేస్ చేసుకొని మనమైతే టాప్ కాలేజ్ అని అయితే సంబోధిస్తాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి 5th ప్లేస్లో వచ్చేసి సివిఆర్ కాలేజ్ అనమాట. 6th ప్లేస్లో వచ్చేసి కేఎంఐటి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. సో మీరు కనుక ఈ యొక్క కాలేజ్లో చదవాలనుకున్నా కానీ సో ఆల్మోస్ట్ 30 lakhs వచ్చేసి సిబిఐటి అవి పెట్టుకుంది కదా, కొంచెం అంటే ఇంచుమించు నేను ఆల్మోస్ట్ 30 lakhs అని పెట్టాను. సో బట్ 25 అలా అవుతాయి. బట్ దీస్ కాలేజెస్ ఆల్సో స్టాండ్స్ ఇన్ 6th ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి బీవీఆర్ఐటి ఫ్రెండ్స్. సో బీవీఆర్ఐటి సో ఇది వచ్చేసి 7th ప్లేస్కి వస్తుంది అనమాట. సో మీరైతే మర్చిపోకండి ఆర్డర్ వచ్చేసి, ఓకేనా. సో నా దగ్గర అంత పెద్దగా ఎక్విప్మెంట్ లేదు కాబట్టి నేను ఇట్లా యానిమేషన్తో మీకు చేయలేకపోతున్నాను, దట్స్ ఓకే. బట్ మీకు వచ్చేసి నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేశాను. సో డెఫినెట్గా సో ఇంకా ఐ విల్ ఇంప్రూవ్, ఎందుకంటే నేను కూడా స్టూడెంట్ కాబట్టి నాకు ఇప్పుడిప్పుడే నేర్చుకోవాలి. నాకు ఇంత టైం ఉండదు అనమాట, నేను అటు నా స్టడీని ఇటు దీన్ని సో అలా మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం కష్టం అవుతుంది. బట్ ఇట్స్ ఓకే, మీకు ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ప్రొవైడ్ చేయాలనే ఉద్దేశంతో ప్రొవైడ్ చేస్తూ ఉంటాను కాబట్టి సో ప్లీజ్ కొంచెం అది కోఆపరేట్ చేసుకోండి. బట్ రాబోతున్న రోజుల్లో నేను ఇంకా బాగా చేస్తాను వీడియోస్ అండ్ మీకు యానిమేషన్ అంటే యానిమేషన్తో కూడా చేస్తాను. సో బీవీఆర్ఐటి స్టాండ్స్ ఇన్ 7th ప్లేస్. నెక్స్ట్ వచ్చేసి వర్ధమాన్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది శంషాబాద్లో ఉంటుంది, అవుట్స్కట్స్ అక్కడే ఉంటుంది. సో ఇది వచ్చేసి 8th ప్లేస్లో ఉంటుంది అనమాట. 8th ప్లేస్ వచ్చేసి వర్ధమాన్ ఇంజనీరింగ్ కాలేజ్. నెక్స్ట్ వచ్చేసి సో ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. ఇది వెంకట సుబ్బారావు కాలేజ్ అని చెప్పేసి అనుకోవచ్చు మనం. సో ఇందులో ఇది వచ్చేసి 9th ప్లేస్లో ఉంటుంది, 9th ప్లేస్లో అనమాట. సో ఇంకొకటి అయితే 10th ప్లేస్. బట్ ఇంకొన్ని కాలేజెస్ ఉన్నాయి, ఒక 2-3 కాలేజెస్ కూడా చెప్పేద్దాం అయిపోతుంది. సో ఈ కాలేజ్లో చదువుదాం అనుకున్నా కానీ 20 నుంచి 25 lakhs వరకు అయితే అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి 10th ప్లేస్లో ఉన్నటువంటి కాలేజ్ వచ్చేసి శ్రీనిధి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. ఇది వచ్చేసి 10th ప్లేస్లో ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అలాగే 11th ప్లేస్లో వచ్చేసి నేను చెప్తున్నాను గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనమాట. 11th ప్లేస్లో ఉంటుంది. ఎందుకు అంటే నేను యాక్చువల్గా 10 వరకే చేద్దాం అనుకున్నాను, బట్ ఇట్స్ ఓకే. ఇవి కూడా 10th పోటీ పడతాయి. లైక్ 10th వన్ వచ్చేసి నేను చెప్పలేకపోతున్నాను శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజా గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజా అని చెప్పేసి. సో అందుకొరకు నేను ఇవి కూడా పెట్టాను. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి 12th కాలేజ్ వచ్చేసి ఐఆర్ఈ అనమాట. సో ఐఆర్ఈ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, సో దట్ స్టాండ్స్ ఇన్ 12th ప్లేస్ ఫ్రెండ్స్. సో మీరు కనుక చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం టాప్ 10 కాలేజెస్ ఇన్ హైదరాబాద్లో చూసుకున్నాం, ఓకేనా. ఇంజనీరింగ్ కాలేజెస్ టోటల్గా ఉన్నటువంటివి. ఇన్ కేస్ మీరు కనుక ఈ యొక్క వీడియోకి రెస్పాన్స్ అనేది చాలా మంచిగా ఇస్తే నేను ఐ విల్ మేక్ అనదర్ వీడియో టాప్ కాలేజెస్ ఏవి ఓవరాల్గా హైదరాబాద్లో అండ్ తెలంగాణలో అని చెప్పేసి చేశాను. అండ్ అలాగే మన ఇంకా ఏమైనా అడ్మిషన్ గురించి షో ఇన్ టర్మ్స్ ఆఫ్ subscribing by sharing with your friends, okay na. Thank you friend, thank you for watching this.